రంభ ఏం చేస్తుందంటే ఒకరోజు స్వర్గంలో రావణాసురుడు వస్తారు దండయాత్రకి. రంభని ఆక్యుపై చేసుకోవాలని చూస్తారు రావణాసురుడు. అయితే రంభ ఒక శాపం పెడుతుంది రావణాసురుడికి. ఏం శాపం పెడుతుంది తెలుసా? వింటున్నారా అందరూ? హరే కృష్ణ ఇటీనండి. రంభ ఒక శాపం పెడుతుంది. ఏం శాపం పెడుతుంది తెలుసా? ఏం శాపం? రావణాసుడికి ఒక శాపం పెట్టింది. ఏంటది? ఏమా శాపం? రావణాసుడికి ఒక శాపం పెట్టింది. చాలామంది అడుగుతారు రావణాసురుడు, ఇప్పుడు చాలామంది అంటున్నారండి సోషల్ మీడియాలో, రావణాసుడు గొప్పవాడు, అందుకనే సీతాదేవిని తీసుకుపోయినా కూడా సంవత్సరం పాటు లంకలో ఉంచినా కూడా ఏమాత్రం ముట్టుకోలే, కాబట్టి రావణాసుడు గొప్పవాడు. ఎందుకంటే రంభ ఏం చేస్తుందంటే, హురి రాక్షసుడా, ఒకవేళ నువ్వు ఏ స్త్రీనైనా ఇష్టం లేకుండా, ఆమె యొక్క పర్మిషన్ లేకుండా నీడని, ఆమె నుంచి పడ్డ నీడని టచ్ చేసినా కూడా ఏమైపోతావు? నువ్వు భస్మం అయిపోతావు. నీ 10 తలలు ఫట్ట ఎగిరిపోతాయి. అవునా? ఫట్ ఫట్ రాలిపోతాయి. 10 తలలు 1000 ముక్కలు అయిపోతాయి. జాగ్రత్త అని చెప్తారు. అందుకనే సీతాదేవి గాఢ కూర్చుంటే ఆయన ఈడికి వెళ్ళి మాట్లాడతారు, చాలా దూరంకి వెళ్ళి మాట్లాడతారు. అది తెలియదు చాలా మందికి. తెలక రావణాసుడు చూసారు, రాక్షసుడిని పొడిగేటువంటి లక్షణాలు మనకి. ఎందుకంటే మనం రాక్షసుల సంతతికి చెందిన వాళ్ళం కదా. కలియుగంలో రాక్షసులే మన అందరం, రాక్షస సంతతిని పొగుడుతామని. సో కాబట్టి ఇలా కటు భాషణం చూడండి, ఆమె శాపం ఇచ్చేసింది. దానివల్ల కఠినమైనటువంటి మనం శాపం గురి కావాల్సి వస్తుంది. అందుకని చాలామంది ఏమో ఆయన ఎందుకు తిడుతున్నారో తెలియదు. కొంతమంది మాటలు మంచివి కావండి, గుర్తుపెట్టుకోండి అందరూ. ఎవరి చేత మాటలు పడడం చాలా మంచిది కాదు. ఆ మాటలకి ప్రకృతి గ్రహిస్తూ ఉంటుంది. చాలామంది అంటుంటారు కదా తదాస్తు దేవతలు ఉంటారని. నిజమే, అది ఎవరి యొక్క వాణి ఎలా ఉంటుందో తెలియదండి. నెగిటివ్గా మొత్తం తల నుంచి కింది వరకు విషం, నెగిటివ్ నిండిపోయిన వ్యక్తి అంటే ఖచ్చితంగా దోషం తగులుతుంది, మనకి ఖచ్చితంగా తగులుతుంది. అందుకనే నరదృష్టి అంటారు, ఇంకా అది అంటారు కదా, అది నిజమే. ఎవరైనా ఏ సందర్భంగా మాట్లాడతారో తెలియదు. ఆ సందర్భంలో వారి నుంచి మనం మాట పడాల్సి వస్తే, లేదంటే మనం మాట అంటే ఆ మాట వల్ల మనకి వ్యసనం వస్తుంది, అంటే అది దుఃఖాన్ని మిగిలిస్తుంది మనందరికీ. కాబట్టి భాషణం చాలా చక్కగా చేయాలి. నేను చాలా జాగ్రత్తగా చెప్తుంటాను మా ఇంట్లో పిల్లలకి. మేము భాషణం అనేది చాలా చక్కగా ఉండాలి. మనం మాట్లాడుతుంటే అమృత ధారలాగా ఉండాలి. మన భాషణం వల్ల ఇతరులకి ఇన్స్పిరేషన్ కలగాలి. మన భాషణం వల్ల ఇతరులకి హృదయం ద్రవించాలి. మన భాషణం వల్ల ఇతరులకి ప్రేమ కలగాలి. మన భాషణం వల్ల ఇతరులకి గౌరవం కలగాలి. మన భాషణం వల్ల ఇతరులకి మన మీద అభిమానం కలగాలి. మన భాషణం వల్ల ఇతరులకి మన పట్ల సంబంధం మెరుగుపడాలి తప్ప మన భాషణం వల్ల ఇతరులకి దుఃఖం రావద్దు. ఆ దుఃఖం వల్ల మనకి శాపం కావద్దు. కటు భాషణం చాలా గుర్తుపెట్టుకో. అది మొదటి వ్యసనం, దాని నుంచి అందరు కూడా దూరంగా ఉండాలి. రెండవది కటు దండనం. ఏమి? కఠోర దండనం. కఠోర దండనం అంటే ఎవరిని కఠినంగా శిక్షించకూడదు, కఠినమైన శిక్షించకూడదు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆయన శిక్షని, ఆయనకి హక్కు ఉంది. ఆయన ఎవరైతే దోషి ఉన్నారో ఆయన ఏ స్థాయిలో నేరం చేశారో ఆ స్థాయిలో దండనాన్ని విధించడం సరైందే. కానీ అనవసరంగా కఠోరంగా దండించడం అనేది మంచిది కాదు. పిల్లల్ని చాలామంది అనవసరంగా దండిస్తూ ఉంటారు, మనం చాలామంది సమాజంలో చూస్తూ ఉంటాం. ఈ కఠోర దండనం అనేది కూడా వ్యసనం లాంటిదే. ఈ కఠోర దండనం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హిట్లర్ లాగా, అలెగ్జాండర్ లాగా నాదే నడాలి, మొత్తం అందరినీ సర్వనాశనం చేసేయాలి, నేను బల ప్రదర్శన చేయాలి, నా యొక్క బల ప్రదర్శన ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే సమాజంలో ఉగ్రవాదులు ఉన్నారు చూడండి, మేము ఏదో ఒకటి అలజడి సృష్టించి మా యొక్క ఉనికిని చాటుకోవాలనేటువంటిది, ఇది కఠోర దండనం కిందికే వస్తుంది. అది ఏమవుతుందంటే కఠోరంగా దండించడం వల్ల చాలామంది పిల్లలు, కొంతమంది ఊహ తెలిసిన వాళ్ళు, మా నాన్న ఎప్పుడు మనల్ని దండిస్తాడని చెప్పేసి వాడు కఠినంగా మారిపోతాడు.
వాడి హృదయం కఠినంగా మారిపోతుంది, వాడు వేరే రకంగా మారిపోతాడు. ఈ సమాజంలో చాలా వరకు కఠోర దండనాలు ఎదుర్కొన్న వాళ్ళు దోషులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, దొంగలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, హంతకులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మన శిక్షా స్మృతిలో కఠోర దండనం అనేది ఎందుకోసం ఉంది అంటే కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పును తెలుసుకోవడానికి మాత్రమే కఠోర దండనం పెడతారు తప్ప వాళ్ళని శిక్షించడానికి కాదు. కాబట్టి మన నుంచి కఠోర దండనం చేయకూడదు. పిల్లలకి ఎప్పుడు కూడా కఠోర దండనం అనేది మంచిది కాదు. వాళ్ళు చేసినటువంటి తప్పుని తెలుసుకునే విధంగా దండనం చేయాలి తప్ప కఠోర దండనం అనేది వ్యసనాన్ని మిగిలిస్తుంది, దుఃఖాన్ని మిగిలిస్తుంది. దానివల్ల మనకి శాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తి బాధపడితే వాడు మనకి శాపం పెడతారు, దానివల్ల మనకి దుఃఖం వస్తుంది. ఇంకా ధన అపవ్యయం మూడవది ఏముంది? ధన అపవ్యయం అంటే ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం, ధనాన్ని ఎలాంటి ఫలితం లేని దానికి ఖర్చు చేయడం, ధనాన్ని అసాంఘికమైన దానికోసం ఖర్చు చేయడం, ధనాన్ని వ్యతిరేకమైనటువంటి దిశలో ఖర్చు చేయడం. ఇప్పుడు చూడండి, చాలామందిని పిలిచి వాళ్ళందరికీ మీరు మద్యపానం తాగించారనుకోండి, వాళ్ళు ఎంతమంది తాగారు, ఎంతమంది దానివల్ల దుఃఖపడతారో అంత పాపం మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే దానము ఎవరికంటే వాళ్ళకి చేయకూడదని ఉంది శాస్త్రంలో. అలా అంటే దానం తప్పు కాదని కాదు, కలియుగం యొక్క లక్షణం దానం చేయడం. మనం ఇచ్చే దానం వల్ల అది భగవంతుడి సేవలోనూ లేకుంటే వారికి శుద్ధంగా వినియోగించడంలోనూ ఉపయోగపడాలి. చాలామంది మీరు దానం ఇస్తే ఏం చేస్తారంటే దాన్ని తీసుకుపోయి వాళ్ళకి కావాల్సినటువంటి అలవాటుని తీర్చేసుకుంటారు. అది కూడా చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. ధనాన్ని వెచ్చించడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో, ఈ కాలంలో ధనాన్ని అపవ్యయం అంటే 100కి 75% అపవ్యయమే చేస్తాం. కేవలం 25% మాత్రమే మంచి వ్యయం చేస్తారు. అది ఇలాంటి సత్సంగాల్లో ఎవరైనా సేవ చేయడం, అవునా, ఇక్కడ సత్సంగాల్లో ఖర్చుని భరించడం, ఈ సత్సంగాలు ఏవైనా వస్తువులు కొనియడం, లేదంటే ఇక్కడైనా భగవంతుడి సేవ కార్యక్రమాలు జరుగుతుంటే ఇవ్వడం, ఎవరైనా మరీ తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే అనాథాశ్రమాలు ఉన్నారో అలాంటి వాళ్ళకి వెళ్ళి వస్తు రూపంలో సేవ చేయడం. కొంతమంది దగ్గర అనేకమైనటువంటి సంపద ఉందండి, వాళ్ళందరూ కూడా ఇలా రాసిచ్చేస్తారు, కోట్ల రూపాయలు రాసిచ్చేస్తారు. హరే కృష్ణ. సో ఈ యొక్క ధనం అపవ్యయం అనేది ఏదైతే ఉందో అది ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం వల్ల, ఇప్పుడు ధనం ఉందనుకోండి, నేను ఒక 10 మందికి తీసుకెళ్ళి మంచిగా అందరికీ కూడా మంచి పార్టీ ఇస్తానన్నాను అనుకోండి, ఏమవుతుంది? మంచిదే కదా, అది మంచిది కాదా? ఎందుకు కాదు రాజవీరుడు? క్యూ నహీ హోతా? పార్టీ మంచిదే కదా, అందరు ఆనందంగా ఉంటారు, అవునా కదా? మరి మనం పండగ అంటే చూడండి, ఇంట్లో అందరం ఏం చేస్తాము, అన్నీ వారం రోజుల నుంచి అల్లం నూరుతారు, ఇంకా ఏమేమో కారాలు రెడీ చేస్తాము, అన్ని వస్తువులు రెడీ చేస్తారు, మార్కెట్కి పోయి అన్ని వస్తువులు కొనుక్కొస్తారు. ఎవరినండి తృప్తిపరచడానికి తీసుకురావడము? దానివల్ల మీకు దుఃఖం వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ధనాన్ని అపవ్యయం చేయడం వల్ల దుఃఖం వస్తుంది. ధనాన్ని ఖర్చు చేయాల్సిన దానికి మాత్రమే ఖర్చు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ధన అపవ్యయం అంటున్నారు. నా పేరు చూపించుకోవాలని చెప్పేసి, లేదంటే నా పేరు ఉండాలని చెప్పేసి తక్కువ నేను తీసుకుపోయి ఒక 10,000 రూపాయలు లేదంటే 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, వాడు ఆ 1,00,000 రూపాయలు తీసుకుపోయి అందరికీ మంచిగా ఒక 10 జంతువుల్ని కోసి మంచిగా వండి ఏదో ఒక మద్యం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఎంత పాపం అయితే వస్తుందో అంత పాపం వాడికి కూడా వస్తుంది. 1,00,000 రూపాయల % పాపం వస్తుంది. సో కాబట్టి ధనాన్ని ఆచితూచి ఖర్చు చేయాలి. ధనం ఉందంటే వృధాగా ఖర్చు చేయద్దు. ఆకలి వేయకున్నా కూడా బయటికి వెళ్ళి ఏవంటే అవి తినకూడదు. అవసరం లేకున్నా కానీ వస్త్రాలు కొనకూడదు. అవసరం లేని వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదు. మనకి ఏదైతే అవసరమో, ఏదైతే ఎంతవరకు అయితే ఎమర్జెన్సీ దాన్ని మాత్రమే ఖర్చు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు చెప్తారు, లైఫ్ స్కిల్స్లో ఉంటుంది సబ్జెక్ట్, అది భగవంతుడు కూడా చెప్తారు. దీంట్లో 4 రకాలుగా విభజించాలంట ధనాన్ని. ఎమర్జెన్సీ, వెరీ ఇంపార్టెంట్,
అన్ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ అంటే ఏదైనా ఆరోగ్యకరమైన సమస్య, మెడికల్ సమస్య ఏదైనా ఉంటే దానికి ఖర్చు చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు తప్పకుండా ఏదైనా సంస్కరణ చేయాలి, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ చేయాలి, పిల్లలకి ఏదైనా ఫెస్టివల్ చేయాలి, లేకుంటే వస్త్రాలు కొనాలి, ఖచ్చితంగా అలాంటి దానికి ఖర్చు చేయొచ్చు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్, కొనకుండా నడుస్తుంది అని అనుకున్నప్పుడు ఖర్చు చేయకూడదు. ఇంట్లో ఆల్రెడీ 10 కిలోల చక్కెర ఉందనుకోండి, అయిపోయింది 5 కిలోలు, ఇంకా 5 కిలోలు ఉంది కదా మళ్ళీ కొందాం అనుకుంటే కాదు, సంపూర్ణంగా అయిపోయిన తర్వాతనే కొనుక్కోవాలి. బట్టలు చాలా ఉన్నాయి, అది బాగా మంచిగా ఉంది డిజైన్ అని చెప్పేసి ఇంకో 2 జతలు కొన్నారనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ మనమే పిండాలి. దానివల్ల మళ్ళీ వ్యసనం, దుఃఖం వస్తుంది. ఎటు చూసిన బట్టలు ఇంట్లో. చాలామంది అక్షయ తృతీయ మొన్న చేశాం కదా, బంగారం కొంటాం. మీకు తెలుసా పురుషుడు కలి ఎలా ప్రభావించాడో తెలుసా? కలియుగంలోకి అబ్బో బంగారమేనండి బాబు. బంగారాన్ని మనం సాధ్యమైనంత దూరం పెట్టాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బంగారం ఒంటి మీద వేసుకుంటే అంత దుఃఖం అనుభవిస్తారు. అట్లాంటివి ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు అయ్యో తీసేయమన్న ఉద్దేశం కాదండి, ఎక్కువ దాని పట్ల వ్యామోహం ఉండకూడదు, అంతే. దాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, దానికి విలువ ఇవ్వకూడదు. మీరు వేసుకున్నటువంటి మంగళసూత్రము అది తప్ప మిగతా వాటికి వేలు ఇవ్వకూడదు. లేకపోతే దానివల్ల దుఃఖం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సంసారం అంతా చిన్న బిజ్జం అయిపోతుంది. నాకు బంగారం కొనియలే, అవునా, నాకు బట్టలు కొనియలే, దాని అపవ్యయం. ఒకరోజు ఒక వ్యాపారవేత్త, ఒక మంచి బిజినెస్ పర్సన్కి వాళ్ళ అమ్మాయికి ఏదో పుట్టినరోజు వస్తే ఇంట్లో 6-8 డజను, అర డజను కార్లు ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి ఒక కారు కొన్నది ఆమె. డాడీ ఫోన్ చేసి ఏం చేస్తాను, డాడీ నేను ఇక్కడ కారు కొనేసిన, మీరు ఇక్కడ కట్టేయాలా డబ్బు. ఏ కార్లు తిరుగుతారో చెప్పండి, అవునా కదా? ఆల్రెడీ 6-8 కార్లు ఉంటే దాన్ని ధన అపవ్యయం అంటారు. తిరగడానికి ఒక లోకల్లో తిరగడానికి ఒక కారు ఉంది, లేదు లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఇంకొక కారు ఉంది, ఓకే 2 కార్లు ఉన్నాయి, సరిపోయింది. కానీ ఇలా ధనాన్ని అపవ్యయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అదే ధనాన్ని ధర్మంలో, అదే ధనాన్ని ధర్మ ప్రచారంలో, అదే ధనాన్ని ఎవరైనా మరి దురదృష్టవంతులు ఉంటారు కదా, నివాసం లేని వాళ్ళు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన వాళ్ళు, విద్యని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, సంస్కారాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఖర్చు చేయడం వల్ల పుణ్యఫలం వస్తుంది. ధనాన్ని అలాంటి దాంట్లో ఖర్చు చేయాలి, ధనాన్ని అపవ్యయం చేయకూడదు. అది 3వ యొక్క వ్యసనం, గుర్తుపెట్టుకోండి. అది నుంచి కూడా మనం చాలా కృతువుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ధనాన్ని ఖర్చు చేయడం. ఇప్పుడు చూడండి, మనం సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా టికెట్ ఒకటి వేస్ట్ ఖర్చు. ఆల్రెడీ సినిమా థియేటర్లోకి వెళ్తే ఏం చేయాలి, అక్కడ స్నాక్స్ కొనాలి, ఇంకా కూల్ డ్రింక్స్ కొనాలి. అది ఆనవాయితీ లాగా ఉండిపోయింది. సినిమా టికెట్ కంటే ట్రిపుల్ ఏదినికి ఖర్చు అవుతుంది, దాంట్లో ఉండే స్నాక్స్కి ఖర్చు అవుతుంది. ఫ్యామిలీతో వెళ్ళారనుకోండి, టికెట్కి 1000 రూపాయలు అయితే తినడానికి 2000 అవుతాయి. చూడండి, 3000 ధనం అపవ్యయం అయిపోయింది. అదే 3000 ఖర్చుతో ఈరోజు మనం ప్రోగ్రాం మొత్తం చేయొచ్చు. ఇక్కడ ఇంతమందికి భగవంతుడికి ఆఫర్ చేసి, భగవంతుడికి నివేదన చేసి, అంతమందికి భగవంతుడికి తన పేరు మీద ఒకరోజు ఒక పూట భోజనం పెట్టచ్చు. చూడండి, ధనాన్ని ఎక్కడ పెడితే మంచిదో గుర్తుపెట్టుకోండి. ధనం అపవ్యయం అనేది చాలా దుఃఖాన్ని మిగిలించేటువంటిది. శక్తి ఉన్నప్పుడు ధనాన్ని సక్రమంగా ఖర్చు పెట్టడం. ఇంకొకటి మనందరికి తెలిసిన వ్యసనం, 4వది ఏంటి, మద్యపానం. ఏమి మద్యపానం? ఎంతమంది మద్యపానం చేస్తారు దీంట్లో? మనసులో అనుకోండి, ఎవరు చూపించదు, అవునా? సో మద్యపానం చాలా వరకు కఠినమైనటువంటి, మీకు తెలుసు, ఎన్నో సంసారాలు, ఎన్నో జీవితాలు చిన్న భిన్నమైపోయింది. సో మద్యపానం గుర్తుపెట్టుకోండి. మీరందరూ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకుంటారో చెప్పాలి, ఆస్తుందా అంతస్తుంది తర్వాత సెకండ్ ఆప్షన్. మొట్టమొదటిగా వ్యసనాలు ఏమున్నాయో గుర్తుపెట్టండి. మద్యపానం చేస్తారో అడగండి, రేపు మీరే బాధపడాలి. కఠోరమైనటువంటి మద్యపానం మత్తులో వచ్చిన భర్తని మీరు ఎలా అండి చేరదీస్తారు? ఎలా అండి మీరు ఆయనతో గడుపుతారు? ఆ వాసనలో మీరు ఎలా అండి ఆయనతో ఉంటారు? మీరు గుర్తుపెట్టుకోండి,
మనలో ఉన్నటువంటి క్రోధాన్ని పెంచేటువంటిది, కోపాన్ని పెంచేటువంటిది ఏదైనా ఉంది అంటే మద్యపానం ఒకటే. మద్యపానం వల్ల కోపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కోపానికి ప్రతీక. ఒకవేళ మన ముంగట మీకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీరు మా ముంగట మందు తాగట్లేదు అనుకోకండి, కోపం వస్తుందంటే ఎక్కడో ఒకడ మందు తాగుతున్నారని గుర్తుపెట్టుకోండి, మత్తు పదార్థాలకి అలవాటు పడ్డారని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యసనం ఇది. మద్యపానము కోపం రావడానికి 90% కారణం. సో కాబట్టి మద్యపానం అనేది మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది దానివల్ల యొక్క. మీరు చూడండి, వాడికి లోకం తెలీదు, ఏం తెలీదు. ఒక్కసారి మద్యం తాగారంటే అసంకల్పిత ప్రతీకార చర్య స్టార్ట్ అవుతుంది వాటి లోపల. అంటే తెలియకుండానే బాడీని అన్కాన్షియస్కి వెళ్ళిపోతుంది. మద్యపానం చాలా చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది. మద్యపానం వల్ల ఏమవుతుందంటే, ఈ మందు తాగడం వల్ల ఈ చిన్న మెదడు ఏం చేస్తుందంటే ఈ ఆర్గాన్స్ మీద పట్టు కోల్పోతుంది, మెమరీ శక్తి కోల్పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన కుటుంబానికి మనమే మంచి చేయలేకపోతాం. అట్లాంటిది మనల్ని మనం ఉద్ధరించుకోలేక, కుటుంబాన్ని ఉద్ధరించలేక, సమాజంలో ఈసీనమై, అహీనులమై, విహీనులమై, దుష్టులమైపోతాం. అందరి చేత దూషించబడతాం, అందరి చేత దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఇవి ఏవైతే చెప్తున్నాను వ్యసనాలన్నీ కూడా కలిపురుషుడు నివాసం ఉండే స్థలాలు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 5వది ఏముందంటే స్త్రీ లౌల్యం, ఇల్లిటరేట్ సెక్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే స్త్రీలు, భర్తలు లేదంటే పురుషులు ఎవరైతే ఉన్నారో పరాయి స్త్రీ సాంగత్యం చేయకూడదు. భార్య తప్ప ఇతర స్త్రీతోటి సాంగత్యాన్ని పెట్టుకోకూడదు. స్త్రీలు కూడా అంతే, పరాయి పురుషులతోటి సాంగత్యాన్ని ఉంచకూడదు. స్త్రీ లౌల్యం అని మొట్టమొదటిగా పురుషులకి చెప్పారు. పరాయి స్త్రీ సాంగత్యం అనేది అత్యంతమైనటువంటి నిషేధీకరమైనటువంటి చాలా దోషకరమైనటువంటి వ్యసనం. ఇది గుర్తుపెట్టుకోండి. మన భార్యను తప్ప ఇతరులను ఎవరిని కూడా మాత అనే దృష్టితో చూడడాన్ని నేర్పియాలి, మనం నేర్చుకోవాలి. మాంసాహారులే ఉన్నారు. మీరు వెళ్ళి హాస్పిటల్లో చూడండి, 100కి 90% మంది, 99% మంది మాంసాహారులే ఉన్నారు. అట్లా అని చెప్పేసి నా శాకాహారం తినే వాళ్ళకి రోగం రాదంటే రాదు అని కాదు, హెల్తీగా ఉండరు. మీరు చూడండి, ఒక కోడి ఉందనుకోండి, ఆ కోడికి మీరు ఏమేస్తారు? దానగా దినుసులు వేస్తారు, మక్కలు అవి ఇవి దినుసులు వేస్తారు కదా కోళ్ళు తినడానికి. కోడికి ఏంటి బలం? దినుసులు దానికి బలం. కానీ మనం ఏం చేస్తున్నాం? దినుసులు బలాన్ని వదిలేసి కోడినే తినేస్తున్నాం. కోడి తన బలానికి దినుసులు తింటే మన బలానికి మనం కోడిని తింటున్నాం. ఇది అజ్ఞానమా కాదా? కోడి తన బలానికి దినుసులు తింటుంది, మక్కలు అవి ఇవి తిని మంచిగా పప్పు ధాన్యాలు తిని శరీరాన్ని దృఢంగా తయారు చేస్తుంది. మనం అనుకుంటున్నాం పిచ్చోళ్ళు, మన శరీరం దృఢంగా ఉండడానికి మనం ఎగ్ తింటున్నాం, కోడి తింటున్నాం. ఈ రోజులలో మీరు గుర్తుపెట్టుకోండి, 90 రోజులు 110 రోజులలో వచ్చేటువంటి హెన్ని 45 రోజులలో హెరిటేషన్ చేస్తున్నారండి. హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ అంటారు దాన్ని. సైన్స్ ప్రకారం హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ సిస్టమ్ చేసి అది శరీరం ఉబ్బిపోయేలా చేసి అది ఒకటే 45 రోజులలో శరీరం కిలోకి వచ్చేస్తే మీరు చూడండి, ఇప్పుడున్న కోళ్ళని తీసుకుపోయి ఎక్కడ పడేస్తే అది అక్కడే ఉంటుంది, అక్కడ నుంచి ఎగరని కూడా ఎగరదు. మీరు చూడండి, చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారండి మనం అందరం. స్త్రీలు ఎక్కువగా చికెన్ తినడానికి ఇష్టపడతారు, ఆడపిల్లలు. దానివల్ల తొందరగా మెచ్యూర్ అయిపోతారు. 8 ఇయర్స్కి 7 ఇయర్స్కి 6th క్లాస్లో ఉన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు. ఇట్స్ రాబిష్ అండి బాబు, చాలా చాలా దుఃఖమైనటువంటి విషయం అది. పిల్లలు తొందరగా ఎదిగిపోతారు, తొందరగా మెచ్యూర్ అయిపోతారు. పిల్లలకి మీరు గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు మా పిల్లలు ఉన్నారనుకోండి, మీరు అందరు చూడండి ఈ రోజుల్లో ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు తెలుసా? ఎందుకంటే వాడికి ఇంటర్మీడియట్లో ఉండే ఆలోచనలు 7వ తరగతిలోనే ఉంటున్నాయి. ఎందుకు తెలుసు అంటే వాడు తినే ఆహారం అలవాట్లు అలా ఉన్నాయి కాబట్టి. దీనివల్ల ఎవరు నష్టపోరండి, మనమే నష్టపోతాం. మానేయండి అని నా ఉద్దేశం కాదండి, తగ్గించండి అని నా ఉద్దేశం. ఆ వ్యసనం నుంచి దూరంగా ఉండాలని ఆదేశం, అవునా? దానివల్ల మన శరీరం ఏమాత్రం సుఖం పడదు, దానివల్ల మనకి దుఃఖమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా వరకు మాంసం అనేది, ఇంకొకటి భక్తి చేయాలంటే మాంసం చాలా వరకు కఠినమైనటువంటి. ఇంకోటి 7వది లాస్ట్ జూదం అండి. జూదం ఏమి? జూదం.
జూదం అంటే కేవలం పేకాటని అనుకోకండి, పాచికలే అనుకోకండి. బెట్టింగ్ కూడా జూదమే. పేరు మీద బెట్టింగ్ పెట్టడం. ఇప్పుడు చూడండి, ఇంట్లో గేమ్స్ ఆడినా కూడా బెట్ పెట్టుకొని ఆడినారనుకో అది జూదమే. మా ఇంట్లో క్యారమ్ ఉందండి, 100 రూపాయలు ఓడిపోతే నేను 100 రూపాయలు, నో, దట్ ఈస్ ఆల్సో బెట్టింగ్. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి మీద నేను గెలవాలనేటువంటి అహంకారం మనలో మొదలవుతుంది. ఒకరోజు ఏమైంది, ఇది చెప్పేసి ఆపేద్దాం. ఇది చూడండి, పాండవులు అంత ధర్మశాస్త్రాలు చదివారు కదండి, ఎందుకండి జూదం ఆడారు? వ్యసనం. ఏమైంది? ఆ ఒక్క వ్యసనం వల్ల మొత్తము పాండవులందరూ కూడా వనవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. భార్యని సైతం అందులో పెట్టాల్సి వచ్చింది. రాజ్యం మొత్తం అలా తల్లకిందులైపోయింది. ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది ఒక్క వ్యసనం వల్ల. కాబట్టి జూదం అనేది చాలా వరకు విడదీయాలి, త్యాజించాల్సింది. దేంట్లో ఏ రీతిలో కూడా బెట్టింగ్, అవునా, బెట్టింగ్ చేయడం కానీ. ఇప్పుడు చూడండి, కొన్ని మీరు స్కీములు పెడతారు కొంతమంది బయట, డబ్బులు కడితే ఇట్లా ఇస్తామండి అట్లా ఇస్తామని చెప్పేసి కొన్ని స్కీమ్, అది కూడా జూదం కిందికే వస్తుంది. కష్టపడి సంపాదించిన తర్వాత కష్టపడి వెళ్ళి మన వస్తువుల్ని కొనుక్కోవాలి, కానీ జూదంలో చేయకూడదు. ఈ జూదం అనేది చాలా వరకు మనల్ని దుఃఖం మిగిలిస్తుంది. ఇలా 7 సప్త వ్యసనాలు ఉన్నాయండి, వీటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమేమనుకున్నాము? కటుభాషణం, కఠోర దండనం, ధన అపవ్యయం, మద్యపానం, స్త్రీలౌల్యం, అవునా, మాంసాహారం, వేట అదే మృగయ, 7వది జూదం. ఈ సప్త వ్యసనాల నుంచి దూరంగా ఉండాలండి. దీనివల్ల జన్మల వరకు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఇక మాకు దుఃఖం రావద్దు అంటే ఇవి మానేయండి. మాకు దుఃఖం వద్దు, మేము దుఃఖంలో ఉండొద్దు అనుకున్నారంటే ఇవి మానేయండి. లేదంటే దుఃఖం మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు ఆ పాపాన్ని అనుభవించాల్సింది. హరే కృష్ణ.